వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక గ్లాసుడు శనగపిండి తీసుకున్నాను, పెద్ద గ్లాసుడు. తర్వాత అదే కొలతతోటి పెద్ద గ్లాసుడు మీద సగం కొద్దిగంత బియ్యపిండి వేసాను. వేసి ఈ పిండికి సరిపోను ఉప్పు, కారము, తర్వాత జీలకర్ర మిక్సీ పట్టి పొడి వేసాను. ఇందులో ఇంగువ ఇలా వేసుకొని ఈ విధంగా మనకు మెత్తగా మనం తడుపుకోవాలి. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతోటి ఫస్ట్ తడుపుకొని, మొత్తం తడపొద్దు, అలా ఈ తడిపినట్టు చేసేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్ది గోరువెచ్చని నీళ్ళతోటి ఈ విధంగా మనం తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత నేను ఈ బిళ్ళ పెట్టాను. ఇప్పుడు మీ మురుకులు వేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా పేపర్ మీద వేసుకోవాలి. ఒక కవర్ మీద వేసుకున్నామంటే మనము ఒకటేసారి ఇలా నూనెలో వేసుకోవచ్చు. స్టార్టింగ్ నేను కొన్ని వేసి చూసాను. చాలా 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 కురుకురు చాలా బాగా అవుతాయి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంది, పిల్లలు ఇష్టంతో తింటారు. గ్లాసుడు శనగపిండి మళ్ళా అల్కా కూడా మనకు బరువు ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. కొద్దిగా చేసి ట్రై చేయండి, చేసుకోండి పండుగకు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్స్. నేను ఈ బిల్ల పెట్టుకున్నాను రిబ్బన్ లాగా ఉంటుందని. మీకు వేరే బిల్ల అయినా సరే, సన్నగా ఉంటున్నాయి కదా రంధ్రాలు, సన్న మురుకులైనా లేదంటే మామూలు మీడియము ఒకటి అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను, రిబ్బన్ది పెట్టుకొని. ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఎలా వచ్చిందో. చివరిలో మిగిలిన పిండితోటి ఈ విధంగా చేగోడిలా చిన్న చిన్న రింగులు చేశాను. పిల్లలకు ఇష్టం కాబట్టి ఇవి కూడా వేసేసుకో. చూసారా, పావు కిలో పిండికి 2 కిలోల నిండింది. 2 కిలోల డబ్బా ఇది నిండిపోయింది. ఇలా సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు. ట్రై చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ఇంకా కొన్ని ఇందులో ఉన్నాయి. ఇక చేగోడీలు కొన్ని చేశాను, మళ్ళీ ఎల్లుండి చేసుకుంటాను. మురుకులు వేస్తాను, ఎల్లుండి మురుకులు చేస్తాను. ఇప్పుడు ఇవి రిబ్బన్ చేశాను.